హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోచరాజ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ పుడింగ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి కొబ్బరి. ఇలా అయితే నేను 2 కప్స్ వేసుకున్నాను. అలాగే మధ్య మధ్యలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 2 కప్స్ కొబ్బరికి 1 కప్ పాలు పోసుకున్నాను. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. మధ్య మధ్యలో అలా స్పూన్తో తిప్పుకుంటూ వడకట్టుకుంటూ ఉండాలి. చూసారు కదండి, అలా కలుపుకుంటూ చేసుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది కోకోనట్ పాలు. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి. 1 కప్పు పాలు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా 1 కప్పు పక్కన పెట్టేసుకుందాము. నేనైతే 2 కప్స్ కొబ్బరి వేసాను, అలాగే 1 కప్పు పాలు పోసాను, అలాగే 1 కప్పు బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న కోకోనట్ పాల్లోకి 1½ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం కార్న్ఫ్లవర్. ఇది ఉండలు లేకుండా గడ్డలు లేకుండా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని వీటిలో పోసేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండిన తర్వాత వేరొక బౌల్లోకి కార్న్ఫ్లోర్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచరాజ్ కిచెన్. ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. థిక్నెస్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం ఆ మిశ్రమాన్ని ఈ బాక్స్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 4 అవర్స్ టు 8 అవర్స్. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే 8 అవర్స్ ఉంచానండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కోకోనట్ పుడ్డింగ్ రెడీ అండి. ఇప్పుడు మనం ఒక చాకు తీసుకొని చుట్టూరా ఇలా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకుందాము దీన్ని. కోకోనట్ పుడ్డింగ్ రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.